నమస్కారం ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, ఉపరాష్ట్రపతితో కలిసి శ్రీవారి దర్శనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేనన్న గొట్టిపాటి. జగన్ విధ్వంసంతో అమరావతి ఆలస్యమైందన్న మంత్రి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఆసక్తికర ఘటన. బండి సంజయ్ని అభినందించిన మంత్రి పొన్నం. విదేశాల్లో బతుకమ్మ వేడుకలకు కల్వకుంట్ల కవిత. సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్కు పయనం. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఓజీ. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల హంగామా. డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్గఢ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కట్టా రామచంద్రారెడ్డి మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన లేఖను విడుదల చేసింది. కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మరణించినట్లు పోలీసులు ప్రకటించిన విషయం ఓ కట్టుకథగా అభివర్ణించారు. ఆ ఇద్దరు నాయకులను ముందుగానే అరెస్ట్ చేసి విచారించాక ప్రణాళికాబద్ధంగా హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అనంతరం ఆ హత్యలను బాహ్య ప్రపంచంలో ఎన్కౌంటర్గా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్పై వెంటనే స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంతోష్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబూజ్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా కడసారి చూపు కోసం అయితే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎదురు చూపులు అయితే జరుగుతున్నాయి. అయితే సత్యనారాయణ రెడ్డి మృతదేహం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలోని ఆసుపత్రిలో మార్చరీలో భద్రపరిచారు. అయితే అదే విషయం తెలుసుకున్న సత్యనారాయణ రెడ్డి అన్న కరుణాకర్ రెడ్డి మొన్న సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ సంఘటన గురించి తెలుసుకుని తనకు ఎలాంటి సమాచారం రాకపోయినా కూడా తన తమ్ముడిపై ఉన్న ప్రేమతో తన కడసారి చూపు కోసం అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళి
ఆసుపత్రిలో మార్చరీలో భద్రపరిచినటువంటి మృతదేహాన్ని చూసి అన్న కరుణాకర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తమ్ముడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకైతే గోపాలరావుపల్లి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికైతే వెళ్లారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులైతే గుర్తుపట్టి సత్యనారాయణ రెడ్డి దీనని తేల్చిన సంతకం చేశాక పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అనంతరం మృతదేహాన్ని అయితే నారాయణపూర్ జిల్లా ఆసుపత్రి నుంచి నిన్న రాత్రి తీసుకొని కుటుంబ సభ్యులైతే రావడం జరిగింది. అయితే విప్లవ భావాలు పట్టినటువంటి అప్పటి నుంచి 45 సంవత్సరాల తర్వాత శివమై స్వగ్రామానికైన గోపాలరావుపల్లికి చేరుకోవడంతో కడసారి చూపు కోసం అయితే పెద్ద ఎత్తున బంధువులు గ్రామంలోని ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకైతే వచ్చారు. మృతదేహం తీసుకురావడంతో ఆలస్యం కావడంతో గోపాలరావుపల్లిలో నేడు అంత్యక్రియలు అయితే చేసేందుకు గ్రామస్తులు అయితే ఏర్పాటు చేశారు. గడసారి చూపు కోసం అయితే వీడ్కోలు పలికేందుకు వచ్చినటువంటి వారంతా కూడా కన్నీటి వీడ్కోలు పలికేందుకు చాలా కన్నీటి వీడ్కోలు అయితే పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సంతోష్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి మృతదేహం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఆసుపత్రిలో మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని చూసి అన్న కరుణాకర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. తమ్ముడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు గోపాలరావుపల్లి నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లారు. ఇక మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు గుర్తుపట్టి సత్యనారాయణ రెడ్డిదేనని తేల్చి సంతకం చేశాక పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని నారాయణపూర్ జిల్లా ఆసుపత్రి నుంచి తీసుకుని కుటుంబ సభ్యులు బయలుదేరారు. విప్లవ బాట పట్టిన నుంచి 45 సంవత్సరాల తర్వాత శరవమై స్వగ్రామమైన గోపాలరావుపల్లికి వస్తుండడంతో ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గోపాలరావుపల్లిలో అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఉపరాష్ట్రపతిగా మొదటిసారి ఏపీకి వచ్చిన సిపి రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయన తిరుమల ఆలయం వద్దకు చేరుకోగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం సౌకర్యం కల్పించారు. తిరుమల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం యాత్రికుల వసతి సముదాయం, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో పాటు లడ్డూ నాణ్యత యంత్రాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబుతో కలిపి ప్రారంభించారు. అనంతరం సీఎం టీటీడీ అధికారులతో కలిసి శ్రీవారి ఆలయంలో ఉపరాష్ట్రపతి గడిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రపంచంలోని తెలుగువారున్న ప్రతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలన్నారు. రాష్ట్రంలో 5,000 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలని టీటీడీకి సూచించారు. టీటీడీ నిర్వహణలో ఉన్న ప్రతి ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు టీటీడీ పాలక మండలిని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో సింఘాల్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో నిర్వహిస్తున్న అన్నదానం తరహాలోనే టీటీడీ నిర్వహణలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టాలని టీటీడీ పాలక మండలి సీఎం కోరారు.
వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని కూడా తెలియకుండానే జగన్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడని ఎద్దేవా చేశారు. గతంలో తాము 23 మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి 4 సభ్యులు లాగేసుకున్న ధైర్యంగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేశామని గొట్టిపాటి గుర్తు చేశారు. జగన్ విధ్వంసంతో అమరావతి అభివృద్ధి పనులు 5 ఏళ్లు ఆలస్యమయ్యాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులను విద్యాశాఖ అధికారులతో కలిసి మంత్రి గొట్టిపాటి పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. టోటల్గా దాదాపు 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడి నుంచి పాలన మొత్తం కూడా చేయాలనే ఉద్దేశంతో ఆఫీస్ వేగవంతంగా జరుగుతుంది. నేను కానీ మా సిఈ గారు, మా సిఎండి గారు మేమందరం కూడా ఇక్కడ విజిట్ చేసి పవర్ సప్లై, దీనికి నిరంతరం పవర్ సప్లై ఇవ్వటం కోసం, ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పని చేసుకునే దానికి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం పవర్ సప్లై ఇస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఆల్టర్నేట్ లైన్ కింద కూడా ఇంకొక లైన్ కూడా 2 ఇస్తున్నాం. ఇక్కడికి దాదాపు 2 మెగావాట్లు పవర్ పట్టింది ఒక బిల్డింగ్కి. దాదాపు ఇప్పుడు ఒక 750 kV ఫస్ట్ పవర్ స్టార్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ఇక వర్షం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. రాబోయే రోజుల్లో ఈ భవనం పూర్తిగా పనిచేయడం కోసం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు విజిట్ చేసి ఇక్కడ పవర్ లైన్స్ ఎంతవరకు పని అయిపోయింది అనేది చూసుకోవడానికి వచ్చాము. తొందరలోనే ఈ పవర్ లైన్స్ ఇచ్చేసి బిల్డింగ్ వినియోగానికి, ఈ బిల్డింగ్ రెడీ అయ్యే లోపల 1 or 2 days, రేపు సాయంత్రం లోపలే పవర్ అంతా కూడా రేపు ఈవినింగ్ అంతా రెడీ అయిపోయి పవర్ అంతా ఇవ్వాలనేది ఈ ఉద్దేశం అన్నమాట. దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రైతులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ భూములు ఇచ్చి ఒక నమ్మకంతో, ప్రపంచంలో ఎక్కడ ఇవ్వలేంది ఒక నాయకుడు మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. పోయిన 5 సంవత్సరాలు విధ్వంసం చేయకుండా ఆ పనులు కొంతమేర కొనసాగించినా సరే ఇవాళ ఇవన్నీ కూడా వినియోగం వచ్చి ఈ ప్రాంత ప్రజలు కానీ దేశంలో కూడా మనం కూడా తలెత్తుకొని తిరిగే పొజిషన్లోకి వచ్చారు. వాళ్ళ రాజధాని నేను రాష్ట్రంగా మిగిలిపోయామన్నమాట మనము. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి కూడా ఈ పనులు పూర్తి చేయాలి, మనం ఇక్కడ రాజధాని నిర్మించాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అదేవిధంగా మనకు ఒక ఆంధ్రులకు కూడా ఒక రాజధాని ఉండాలి. విడిపోయిన రాష్ట్రం తోటి ఇబ్బందులు పడుతున్నాం, రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. అందుకని ఇట్టి పరిస్థితులు వేగంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆమె సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్కు వెళ్లనున్నారు. ఈ విదేశీ పర్యటనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈరోజు హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి వేడుకల్లో కవిత పాల్గొంటారు. అనంతరం విదేశాల్లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఖతార్, మాల్టా, లండన్లో జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. సెప్టెంబర్ 25న ఖతార్లో తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విదేశీ తెలుగు సమాజానికి పరిచయం చేయనున్నారు. సెప్టెంబర్ 27న మాల్టాలో తెలంగాణ జాగృతి మాల్టా శాఖ నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొంటారు. ఇక సెప్టెంబర్ 28న లండన్లో జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. ఈ పర్యటనలో ఆమె తెలంగాణ జాగృతి శాఖలతో కలిసి పనిచేస్తూ స్థానిక తెలుగు సమాజంలో సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 29న కవిత హైదరాబాద్కు తిరిగి వస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తున్నామని వివరించారు. నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న బండి సంజయ్ దీక్షకు మంత్రి పొన్నం అభినందించారు. తామిద్దరం విద్యార్థి సంఘాల నుండి ఎదిగిన నాయకులమని, జిల్లా అభివృద్ధిలో తమ పాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. సోదరుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు దాదాపు 18 సంవత్సరాల నుంచి అమ్మవారి మారేసుకొని మహాలక్ష్మి ఆలయంలో సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలనే దీక్షతోటి ఈ నవరాత్రి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించడం, ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అందరూ బాగుండాలనే కోరికతోటి అమ్మవారిని దర్శనం చేసుకున్న ఈ నవరాత్రి సందర్భంలో భాగంగా
ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు దర్శనం చేసుకుంటూ తప్పకుండా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తప్పకుండా రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు, ఎప్పుడు కూడా ఒక సహృద్భావ వాతావరణంలో నియోజకవర్గాల అభివృద్ధి జరగాలని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కానీ నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ పార్లమెంట్ వారికి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా ఎక్కడ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కేంద్రం నుంచి నియోజకవర్గానికి రావాల్సిన అన్ని అంశాలకు సంబంధించి వారు సహకరిస్తా ఉన్నారు. మేము కూడా హుస్నాబాద్ సంబంధించి కానీ ఈ గత పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధికి మా బాధ్యతగా మా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంటే తప్పకుండా ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ విద్యార్థి నాయకులుగా ఎదిగినటువంటి మేము తప్పకుండా ఇంకా ఈ జిల్లా అభివృద్ధిలో మా పాత్ర ఉండేలా కూడా మాకు ఆశీర్వచనం అమ్మవారు ప్రార్థిస్తూ అందరికీ అడ్వాన్స్ గా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రే నమః. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూష్మాండదేవి అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్య సేవలతో పాటు గణపతి పూజ, చతుష్పష్ఠి పూజలను అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 8 భుజాలు కలిగి విరాజిల్లుతుండటం వల్ల అమ్మవారిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. కూష్మాండదేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతుల్లో చక్రం, ఖడ్గం, గదా, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనెకండం, ఒక రక్త భాండం ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారెలు సమర్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బ్రాడీపేట్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికకు వచ్చిన నూతన వధూవరులు శ్రీజ, దుర్గా, హరిహర, సాయి పవన్ కుమార్లను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వ్యభిచారం, ఇసుక మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. నిర్మల్లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 2 మహిళలతో పాటు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా ఇసుక, బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కరుడుగట్టిన స్మగ్లర్ షేక్ రవూఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు గత కొన్ని రోజులుగా ధర్మాబాద్ కేంద్రంగా చుట్టుపక్కల గల 6 జిల్లాలకు రేషన్ బియ్యంతో పాటు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. స్మగ్లర్ ఉన్నాడు, అతను ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే మన బైన్సాకి సంబంధించిన ఇబ్రహీం అనే వ్యక్తి, ఇతను కలిపి రైస్, వీళ్ళందరూ కలిపి ఆ తాహిర్ని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు. ఇబ్రహీంకి ఈ రోజు సుపారీ ఇచ్చి అతన్ని ఎత్తుకెళ్ళి చంపడానికి ట్రై చేసినందుకు మనం ఆల్రెడీ నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశాము. ఈ కేసుకి సంబంధించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కేసెస్ లో కూడా అతనికి అరెస్ట్ చూపిస్తాము. ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, అలాగే గ్యాంగ్ ఫైల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది నిర్మల్ జిల్లాలో, అదే నిర్మల్ టౌన్ లో ఒక పెద్ద వ్యభిచారం ర్యాకెట్ ని పోలీసులు ఛేదించడం జరిగింది. మన ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా దీంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బేగం. ఈమె ఒక ఇంటి దగ్గర తీసుకుని అక్కడ చాలా మంది అమ్మాయిలు తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం
మన ఐఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్ ఒక వీటిని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్, తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో తెలుగు రాష్ట్రాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. థియేటర్ల వద్ద పవన్ అభిమానులు జాతరలా జమయ్యారు. కరీంనగర్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందడి అంతా ఇంత కాదు. బెనిఫిట్ షోలకు వెళ్లే దారులంతా హర్షధ్వానాలతో మారుమాగిపోయాయి. ఆకాశం తాకేలా కటౌట్లు, ఫ్లెక్సీలు, పూల వర్షాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగులు, పాటలకు అభిమానుల నృత్యాలు చేశారు. ఇలా ఓజీ రిలీజ్ వేడుకను ఫ్యాన్స్ పండుగలా మార్చేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 25వ తారీఖు సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ అయిన సినిమాను ఒకరోజు ముందుగా రాత్రి 10 గంటల షోకు మమతా థియేటర్ యజమాని అభిషేక్ గారు కరీంనగర్ జిల్లా వాళ్ళ అభిమానుల కోసము తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సెలబ్రేషన్స్కి ఎప్పటికైనా ముందుండే అభిమానమైన థియేటర్ యజమాని మమతా థియేటర్ యజమానులు అభిషేక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జనసేన అధ్యక్షులు శ్రీ 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 ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ కళ్యాణ్ కరీంనగర్ సేన తరపున మేము కూడా తెలియజేస్తున్నాం. ఇలా కళ్యాణ్ సేన కరీంనగర్ తరపున కూడా తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఎవర్ కరీంనగర్ హిస్టరీ LED with standard lighting, DJ, ఫస్ట్ ఎవర్ కరీంనగర్ 40 feet కట్అవుట్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇక్కడ తరలి వచ్చిన పెద్ద ఎత్తున కరీంనగర్ కల్ట్ ఓన్లీ కరీంనగర్ గడ్డ కళ్యాణ్ బాబు కల్ట్స్ అందరికి హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తూ ఇప్పుడు అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ నార్త్ అమెరికా ప్రీమియర్ సేల్స్ కలికి దాటేసిపోతున్నాం. ఆల్రెడీ నైజాం నవాబ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆల్ టైమ్ ప్రీమియర్స్ ఉంది. మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ఏ థియేటర్లో జరిగిన విధంగా సెలబ్రేషన్స్ ఓజీ మూవీ కోసం కరీంనగర్లో మొట్టమొదటిసారి మమతా థియేటర్స్లో ఇస్తున్నాం. ఈ సెలబ్రేషన్స్కి మాకు అనుమతి ఇచ్చిన మమతా థియేటర్ యజమానికి అభిషేక్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం అనే డైలాగ్కి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల రూపంలో మేము ఫస్ట్ టైం కరీంనగర్లో హైదరాబాద్ తరహా, బెంగళూరు తరహా రేంజ్లో ఈ లైటింగ్ కానీ సెటప్ చేశాము. అభిమానులను ఎంతో ప్రోత్సహించుతూ అలాగే సినిమా ఖర్చులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి సెలబ్రేషన్స్కి ఇంకా రానున్న భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తాము. మొట్టమొదటిసారి ఇంత గ్రాండ్ వెల్కమ్ జరగడం మాకే ఆశ్చర్యంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క అభిమాని ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు సహకారాన్ని అందించిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవ సమితి రాజిరెడ్డి అన్న గారికి, ప్రెసిడెంట్ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క అభిమానికి వర్షం. ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. థియేటర్ ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులు సైతం పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు కడుతున్నారు. థియేటర్ ప్రాంగణాలనే అభిమానులతో కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ బ్యానర్స్ కటౌట్లు థియేటర్లో అందంగా మార్చేస్తున్నారు. బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ చెబుతున్నారు. ఓజీ రికార్డుల మోతే మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శక్తిలా ఉండాలని ప్రతి విషయంలోని గట్టిగా పోరాడాలనేసి ఎలా ఏ అడ్డన్నా ఏ ఎదురన్నా వచ్చితే ఒక్కొక్క కత్తితో ఎలా వేటయ్యాలో ఎలా చూడాలో అలా చెప్పి రప్ప ఆడిచ్చేశారు మా కళ్యాణ్ గారు. మూవీ సూపర్ డూపర్ హిట్ అండి. మీరు ఆన్ చేసాక చెప్తాను. ఓకే, సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అద్భుతం అండి. అసలు నభూషత్ ఆయన మనం ఇదివరకు అంతా చూసింది ఒక యాక్షన్, అంటే ఒక సాంఘిక సినిమాని చూసాం, ఒక రియల్ పవర్ స్టార్ని చూసాం. ఒక పవర్ అంటే ఏంటి, ఒక మంచి ఒక గ్యాంగ్స్టర్ అని అనాలా. ఈజ్ ఎ రియల్ హీరో అండ్ గ్యాంగ్స్టర్.
ఇప్పుడు దాకా చూసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ ఓజీ సినిమా సంచలనం అవుతుందని ఖచ్చితంగా చెప్పగలం. ఓజీ మోరలెస్, అసలు తమన్నా మ్యూజిక్ కానీ అసలు సుజిత్ డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ మూవీ. ఇప్పుడు వరకు హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నటించిన చలనచిత్రం ఒకటైతే దానికి మించిన చలనచిత్రం ఇది రెండో చిత్రం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది రపరపలాడిచ్చింది. ఎక్సలెంట్ మూవీ. దసరా సందర్భంగా ఓజీ రిలీజ్ అనుకున్నాం, కానీ దసరా మాత్రమే కాదండి, ఒక సంక్రాంతి, ఒక దసరా, ఒక క్రిస్మస్, ఒక న్యూ ఇయర్ అన్ని కలిపితేనే ఓజీ రిలీజ్. కోత మెగా అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు దాహంతో, చాలా ఆకలితో, కొన్ని సంవత్సరాలతో ఒగ్గబట్టి కూర్చున్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి ఒక సునామీలా, ఒక ప్రపంచంలో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సుజిత్ గారికి, ప్రొడ్యూసర్ దాని గారికి, ముఖ్యంగా మా కలియుగ ప్రత్యక్ష దైవం, మా జనసేన పార్టీ అధినేత, తెలుగు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారిని ఎంత తక్కువ చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. ఆయన యాక్షన్ చూస్తుంటే 30s లో ఉన్న హీరోలా, ఒక 30 సంవత్సరాల వయసులో తన తమ్ముడు సినిమాలో చేసిన స్టంట్స్ లా కనిపిస్తుంది. గొంతుకు పోయింది. మా ఆనంద ధ్వనుల మధ్య ప్రతి ఒక్కరూ ఏం చెప్పాలరా మాటలు రావట్లేదు. శక్తిలా ఉండాలి. నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఆర్ట్ఫుల్ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఓజీ సినిమాతోటి సుజిత్ గారు చూపించారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వచ్చేసారు, ఇంకా సినిమాలు తీయరేమో అని చెప్పేసి అని చాలా ఆవేదనతో ఉన్న ఫ్యాన్స్కి ఈరోజు మొత్తం ఒక 10 సంవత్సరాలకు సరిపడగా పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగలన్నీ కలిపి ఈ ఓజీ రూపంలో మొత్తం అభిమానులందరి గుండెల్లోని కూడా బ్లాస్ట్ అయినాయి. ఈ చిత్రం సందర్భంగా నిర్మాత దానయ్య గారికి, అలాగే సుజిత్ గారికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన సైనికులకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద పండుగ లాంటి కార్యక్రమాన్ని అందించిన సుజిత్ గారికి మేమందరం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపు నుంచి, పార్టీ తరపు నుంచి ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇంటర్వెల్ సీన్లో వెంట్రుకలు లేచి ఊడిపోయి కింద పడిపోతాయేమో అన్నంత ఇదిగా ఉన్న సీన్ని, అలాగే క్లైమాక్స్ ఇంకా పీక్స్ తీసుకెళ్ళి అలాంటి సీన్ని క్రియేట్ చేసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇది, ఫ్యాన్స్ కాల్ వేసుకొని తిరిగే సినిమా ఇది, ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా సరే కానీ ఆయనకు వచ్చిన హోదాకి ఈ సినిమాకి నిజంగా ఈ యొక్క కలెక్షన్ని ఎంతవరకు కొల్లగొడుతుందనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎలా చూడాలనుకుంటున్నారో అభిమాని ప్రతి ఒక్కరూ కూడా అలాంటి చిత్రాన్ని అందించిన సుజిత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాము. అలాగే ఎంపీ గారు మన డిస్టిక్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ ఎంపీ ఉదయ్ గారు ఈ సినిమాని టేక్ ఓవర్ చేసి మాకు అందించిన ప్రత్యేకంగా ఎంపీ గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై జనసేన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నేపథ్యంలో చిత్ర బృందానికి ఏపీ మంత్రి నారా లోకేష్ విషయం చెప్పారు. ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, కానీ మా పవన్ అన్న మాత్రం అభిమానులకు ఒరిజినల్ గాడ్. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. పల్నాడు జిల్లా దాచిపల్లిలో మహిళల తాగునీటి కోసం రోడ్డెక్కారు. దాచిపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై దుర్గా భవానీ కాలనీ వాసులు బిందెలతో నిరసన చేపట్టారు. దాంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. గత నెల రోజుల నుంచి నీళ్లు రావడం లేదని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ బాధ తీర్చే వరకు ధర్నా ఆగదని తేల్చి చెప్పారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆయన దానికి హెడ్ మున్సిపాలిటీ కమిషనర్ ఆయన దగ్గర చెప్పుకోవాలా. మనకి ఏరియాకి 2 విధాలుగా వస్తాయి. ఒకటి కృష్ణా వాటర్ వస్తాయి, ఒకటి మన కృష్ణా వాటర్
ఒకటి చెప్తాను చూడు We will updates. Keep watching 4 Sides TV.